అంతే ఇవ్వాలి. క్లియర్ కదా. అది కేంద్ర ప్రభుత్వం పెట్టిందే అందుకు. కేంద్ర ప్రభుత్వం అప్పుడు రీసర్వే అన్నదే అందుకు. దాన్ని అప్పుడు ఏదో జగన్ అన్న భూ సురక్ష హక్కు ఏదో పేరు పెట్టాడు, అది తీసి పడేయండి. పర్మనెంట్ అందరికి ఇంటి నెంబర్లు స్థల నెంబర్లు కేటాయించేయండి, అది రిజిస్టర్ చేసి పడేయండి. ఎవడన్నా ఇంకోటి చేస్తానంటే తాట తీయచ్చు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ నాయకులు ఇదివరకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద పడేవాళ్ళు కాదు, వాళ్ళ మీద ఆశించేవాళ్ళు కాదు, ఈ రవాణా శాఖ రిజిస్ట్రేషన్ జోలికి పోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఫిక్స్డ్ కరప్షన్, అక్కడ ఒక 1%, ఇక్కడ 2%. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అదే వాహనాల రిజిస్ట్రేషన్లో అయితే ఇదివరకు వాహనానికి ఎంత, 2 వీలర్ అయితే ఎంత, 4 వీలర్ అయితే ఎంత అనేది ఉండేది. ఇప్పుడు కూడా తెలంగాణలో నడుస్తుంది, ఆంధ్రాలో లేదు. ఇప్పుడు అది డ్రైవింగ్ లైసెన్స్ వీటెట్లో వస్తుంది అంతవరకే. అదే దీంట్లో కూడా దీంట్లో ఏంటి ప్యూర్లీ బ్రోకరే. మనం వాడికి వెళ్ళాక బయట బ్రోకర్లు ఉంటారు, వాళ్ళని ఎవరన్నా పట్టుకుంటే వాళ్ళు తగ్గ డాక్యుమెంట్ రైటర్లు మేబీ ఆ పేరు వాళ్ళే మొత్తం కదంతా నడిపించేస్తారు. మనం జస్ట్ వెళ్ళి సంతకం ఏలు ముద్ర వేసేస్తే అయిపోయాయి, కథం, ఫోటో దిగటం, ఇంతే కదా నడుస్తున్నది. ఆ వ్యవస్థ కారణం ఏంటి అంటే ఒకటి మనకు తెలియకపోవడం, రెండవది అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళ దగ్గరికి పొమ్మంటాం. మనం డైరెక్ట్గా లంచం ఇవ్వం ఎక్కడా కూడా. ఇక్కడ మనం ఇచ్చేది డాక్యుమెంట్ రైటర్ దీనికి ఎంత, అదేదో ఒకదానికి 2% అనుకుంటా. 2%లో 1% ఏమో స్టాఫ్ తీసుకుంటారట, 1% పైన వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ డాక్యుమెంట్ రైటర్ కి వెళ్తుంది. ఇది వేలు